ఉందో. అందుకు కదండి అసలు ఆడదాని వల్ల రా నెలకో వర్షం, వాళ్ళ వల్ల రా నువ్వు బతుకుతున్నావు అంది శాస్త్రం. పరమ యథార్థం. నిజంగా అటువంటి ఆడదాన్ని ఖేద పెట్టడం, అటువంటి ఆడదాని మీద పరిహాసం చేయడం ధర్మశాస్త్రంలో లేదు. మన ప్రారంధం కొద్దీ అక్కర్లేని పశ్చిమ దేశాల సంస్కృతిని దిగుమతి చేసుకొని ఇంత హేయమైన రీతిలో ఇవాళ మనం సరే మిగిలిన విషయాలు నాకెందుకు కానీ పవిత్రమైన మాటలు చాలు. మహాశివరాత్రి పూట ఇతర ఇంకొక కోణం నాకెందుకు. కాబట్టి ఆ మహానుభావుట ఇంతటి తేజోవంతుడై మా నాన్నగారు ఎక్కడా అని అడగలేదుట. ఆయన అంత వేగంగా ఆకాశంలో వెళ్ళిపోతుంటే దారుణ కల్పాంత మరుత్ప్రేరిత హవ్య వహ శిఖల పెళ్లిదియని బృందారకముని బృంద స్తుతి పోరన తానగ్ని సూక్తములతో నెసగెన్. దేవతలు ఋషులు అందరూ అనుకున్నారట, ఓహో ప్రళయకాలం వచ్చేసిందిలా ఉంది, ప్రళయకాలంలో ఉండేటటువంటి అగ్నిహోత్రం వ్యాపిస్తోందన్నమాట అంతటా. అయ్య బాబోయ్ ఎంత తేజోవంతంగా ఉందోనని రక్ష చెయ్యి అని అగ్ని సూక్తములతో అగ్నిహోత్రుడు వ్యాపిస్తున్నాడని అగ్ని సూక్తములతో ప్రార్థన చేశారట. తెలుగు భారతంలో లేదు కానీ అగ్నిహోత్రుడు కనపడి చెప్తాడు, నేను కాదయ్యా గరుత్మంతుడని మహాపురుషుడు ఆవిర్భవించాడు, సుపర్ణుడు, ఆయన రెక్కలతో ఎగురుతున్నాడు, ఆయన నేను కాదని చెప్తే అప్పుడు ఆయన్ని కీర్తించాడు. ఆయనట అంత వేగంతో ఆకాశంలో తిరిగి నా తండ్రి ఎవరనలేదు, మాతృదేవో భవ, మొదటి నమస్కారం తల్లికే. ఆ తల్లి గౌరవం తెలుసున్నవాడికి లోకంలో అన్నిటికన్నా పోయిందని ఏడవలసిన రోజు ఏదైనా ఉంటే తల్లి పోయిన రోజు ఒకటి. నాకు లేదని ఏడవలసిన రోజు ఏదైనా ఉంటే నాకు తల్లి లేదని గుర్తొచ్చినప్పుడు మాత్రమే, ఇంకా దేనికి ఏడవక్కర్లేదు. మళ్ళీ అలా ఏడవలసిన రోజు రాకూడదు పురుషుడి జీవితంలో. మళ్ళీ తల్లి స్థానంలో తల్లి స్థానంగా నిలబడి అనునయించగలిగిన ఏకైక వ్యక్తి పత్ని. ఆమె వెళ్ళిపోయిన నాడిహ పురుషుడంత దరిద్రుడు వేడొకడు లేడు. అందుకే అష్టదరిద్రాల్లో ఒకటిగా చెప్పారు. కాబట్టి ఆయన హరికులిషక్షతి ఎరుగని గురుతర పక్షములతోటి కులగురివోలెన్ గరుడండు గగనగతి ఉరుతర జవమున నరుగుదించి తల్లికి బ్రొక్కెన్. ఇది నన్నయ్య గారు మన జాతికి నేర్పినటువంటి పాఠం. ఆయన ఎటువంటి వాడు? దేవేంద్రుడు విడిచిపెట్టినటువంటి వజ్రాయుధం పర్వతముల యొక్క రెక్కల్ని కోసేసింది ఒకప్పుడు. పూర్వం రామాయణం బాలకాండలో మీరు విన్నారు, ఆ సుందరకాండలో పర్వతాలన్నీ కూడా ఎగురుతూ వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ దిగుతుండేవి. ఇక్కడెక్కడ భారతం చెప్తున్నట్టంటే అవి కూడా వచ్చి దిగుతుండేవి. అవి వచ్చి దిగితే ఆ మోటార్ సైకిళ్ళు ఏమైపోవాలి, ఆ సైకిళ్ళు ఏమైపోవాలి, ఆ కార్లు ఏమైపోవాలి. ప్రజలు గగ్గోలు పెట్టేస్తున్నారని దేవేంద్రుడు ఏం చేశాడంటే పర్వతాల యొక్క పక్షములను రెక్కలన్నిటినీ